భద్రత కల్పించాల్సిన పోలీస్ స్టేషన్లలో ప్రజల ప్రాణాలు తీస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు. విజయవాడ కృష్ణలంక సీఐ కారణంగా ఇద్దరు చనిపోతే ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి నుంచి ఉన్నత స్థాయి వ్యక్తులంతా ఉండే విజయవాడలో ఇలా జరుగుతుంటే ఇక ఇతర ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సీఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేకపోతున్నామంటూ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భార్య ఉంది, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న టాక్సీ డ్రైవరు ఎందుకు స్టేషన్కి పిలిపిస్తా ఉన్నారు? ఎలాంటి కేసులు కూడా లేవు. కేసులు ఆల్రెడీ పాతవి కొట్టేశారు. చిన్న చితకా కేసులు 8 సంవత్సరానికి ఎటువంటి చిన్న చితకా కేసు కూడా లేదు. టాక్సీ తోలుకునే వ్యక్తిని ఎందుకు పిలిపించినారు? 3 నెలలుగా ఆ పిల్లాడు ఇచ్చిన మరణ వాంగ్మూలం 3 నెలల నుంచి నన్ను రోజు స్టేషన్కి పిలిపించి టార్చర్ చేస్తూ ఉన్నారు. ఎంత కూడా రాజధానిలో సోకాల్డ్ క్యాపిటల్, సోకాల్డ్ రాజధాని చంద్రబాబు నాయుడు పక్కన ఉంటాడు. అమరావతి అనేది కాదు మన రాజధాని, సోకాల్డ్ విజయవాడే మన రాజధాని. వాస్తవం చెప్పాలి, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదిటే పోలీస్ స్టేషన్, కళ్ళెదిటే సిపి, కళ్ళెదిటే డీజీపీ, కళ్ళెదిటే ముఖ్యమంత్రి, కళ్ళెదిటే హోమ్ మినిస్టర్స్ ఆఫీసు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ నాన్న పోయి ఆ వీడియో కూడా చూపించి, మరణ వాంగ్మూలంతో కూడిన ఈ వీడియోను కూడా చూపించి నా కొడుకుని దారుణంగా చంపేసినారంటే కూడా సిపికి చూపించిన నో యాక్షన్. 1 monthలో ఒకటి లాకప్ డెత్, రెండవది సూసైడ్. కనీసం ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయాల. ఇట్ ఈస్ యాక్చువల్లీ SC ST కేసు రిజిస్టర్ చేయాల్సింది. మరణ వాంగ్మూలం తాను ఇచ్చింది, కేసు రిజిస్టర్ చేయాల. వాళ్ళ కుటుంబానికి ఏం పరిష్కారం చెప్తా ఉన్నాం?